నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. మనకి 2026 అంటే కొత్త నూతన సంవత్సరం కాబట్టి ఉగాదికి సంబంధించి అసలు 12 రాశుల వారికి ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం మొత్తం చూసుకున్నట్లయితే ఆదాయం అనుకోవచ్చు, వ్యయం, రాజపూజ్య, అవమానం అసలు ఏ విధంగా ఉంటుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు చెవిఎన్ కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురువుగారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తున్న గురుగారు, ఇప్పుడు మిథున రాశి వారికి ఈ ఉగాది నుంచి ఆదాయం, వ్యయం, రాజపూజ్య, అవమానం అసలు ఏ విధంగా ఉంటుందంటారు? ఒకటి ఫస్ట్ వీళ్ళకి నాకే ఆశ్చర్యం అనిపించింది జాతకాలు చెప్పాలంటే. ఇప్పుడు మిథున రాశి వారికి ఏంటి ఇంత విచిత్రమైనటువంటి ఫలితాలు ఎలా వచ్చాయో నాకే ఆశ్చర్యం. యాక్చువల్ వీళ్ళకి ఆదాయం 8, 11 ఖర్చు, ఒకటి గౌరవం ఉండి 7 అవమానం ఉంది. ఇంత అవమానం ఉన్న వాళ్ళు ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చాము. నేను రాజపూజ అవమానాలే ఎక్కువ చూస్తానని చెప్పుకున్నాం కదా. ఎక్కడో ఇది తేడా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అంటే ఒకటి అవమానం తప్పు. కానీ ఈ రాశి వారికి చాలా చమత్కారమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చాలా చమత్కారం. అసలు వీళ్ళు అనుకున్నది సాధించే అవకాశం గత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం వీరికి లాభాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రాజపూజ్యం బాగా ఉంటుంది. అంటే మీరు పాయింట్స్ రాజపూజ్యం కాదు, సంఘంలో రాజపూజ్యం వీరికి ఎక్కువగా ఉంది. ఎందుకు? దశమ స్థానంలో శని అనేవాడు ఈ రాశి వారికి మిత్రుడు. ఈ రాశి వారికి మిత్రుడైనటువంటి శని రాజ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా వీరికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. మరి మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు తెలియదు, కానీ వీరికి మాత్రం ఖచ్చితంగా బాగుంది. మిథున రాశి వారికి అయ్యా కిరణ్ శర్మ గారు, మిథున రాశి వారికి జన్మంలో గురుడున్నాడయ్యా, గురుడు జన్మస్థ గురుడు దేహరాజ్యాన్ని కలిగిస్తాడయ్యా అంటే చిన్న చిన్న అనారోగ్యాన్ని కలిగించిన పెద్ద పెద్ద ప్రయోజనాలు కలిగించేవాడు కూడా గురుడే అవుతున్నాడు వీరికి. కాబట్టి తప్పకుండా మిథున రాశి వారికి గురుడు యోగకారకుడు అవుతున్నాడు. ఎప్పటి నుంచి? సరే, జూన్ వరకు బాగాలేదు అనుకుందాం. జూన్ నుంచి అక్టోబర్ వరకు విపరీతమైన రాజయోగం. అంటే ఈ జూన్ వరకు వాడు 100 రూపాయలు ఇస్తే మీరు నమ్ముతారో అమ్మరో, జూన్ టు అక్టోబర్ వరకు ₹1,00,000 ఇస్తాడు. ₹1 ఇచ్చేయడానికి ₹1,00,000 తేడా ఎంత ఉంటుంది? అటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు ఈ రాశి వాళ్ళు. ఆరోగ్య విషయంలో అద్భుతం. వీరికి మంచి సంపూర్ణ కడుపులోంచి స్వామివారు వచ్చేసి నొప్పి తీసి బయటపడేసినట్టే ఈజీగా మంచి ఆరోగ్యాన్ని పొందుకునేటువంటి అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఉండడం, రాజకీయ రంగంలో మంచి లాభాలు ఉండడం, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి రొయ్యలు, చేపల చెలు కానీ రైతన్నలకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. అంటే వీరికి ఊహకందనటువంటి కొన్ని మంచి ప్రయోజనాలు, మరి కొన్ని ఊహకందని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఎవరైతే మద్యపాన సేవన చేసి వానడుతున్నాడో వాళ్ళు, నాకు తెలిసినంత వరకు వాడిగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పాపం ఏడవడానికే రెడీగా ఉంటే సరిపోతుంది. ఇంకా మీకు అర్థమై ఉంటుంది. శుభం పలకరా పెళ్ళికొడుగా అంటే అశుభం అని ఎందుకని చెప్తున్నాను నేను. ఒకవేళ మీరు మద్యపాన సేవన చేసి సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, హెల్మెట్ లేని ప్రయాణం కానీ, కార్ లాంటిది వాహనం సీట్ బెల్ట్ లేకుండా వెళ్ళే ప్రయాణం కానీ, మద్యపానంలో మద్యమత్తులు చేస్తే తప్పకుండా మీ ఇంటి వాళ్ళు మీ యొక్క ఏడవడం ఖాయం, మీ గురించి ఏడవడం ఖాయం అనే విషయం గమనించాలి. ప్రమాదం ఏంటి? ప్రమాదం దాటిపోతుంది అసలు. ఈ వీళ్ళ వల్ల ఇంకొకళ్ళు కూడా ప్రమాదం కలిగే అవకాశం కూడా ఉంది. అటువంటి నెగిటివ్ ఫలితాలు కూడా కొన్ని సందర్భాల్లో, అది ఎప్పుడంటే మే నెలలో ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీరు మద్యపానం చేసిన వాడి బండి కూడా ఎక్కకూడదు, అది మీకే ప్రమాదం. ఈ విషయాన్ని గమనించుకుంటే చాలు. అదొకటి. ప్లస్ రెండోది ఏంటంటే అనవసరమైన వ్యక్తులకి ఇబ్బడి ముబ్బడిగా మన డబ్బులు అప్పుగా ఇవ్వడం. అంటే ఉన్నాయని చెప్పి, పొలం అంటే ఉన్నాయని చెప్పి దేవుడు ఇచ్చాడని చెప్పేసి ఇబ్బడి ముబ్బడిగా అప్పు ఇస్తే, అపాత్ర దానం చేస్తే మాత్రం మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. సెప్టెంబర్ నెలలో వీరికి ఒక ఇబ్బంది ఏంటంటే నోటు దురుస్తనం. నోటు దురుస్తనంతో మంచి వాళ్ళని కూడా శత్రువులుగా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మౌనంగా ఉండే ప్రయత్నం. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా కాస్త మీరు మౌనంగా ఉంటే, ఎందుకంటే అవమాన పాలు ఎక్కువ ఉంది కదా, కాబట్టి మౌనంగా ఉండగలిగితే తప్పకుండా వీరికి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. బట్ ఏతావాత నిన్న ఫస్ట్ అయిపోయాను, చమత్కారమైనటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు వీళ్ళు జరిగే అవకాశం. ఎలాంటివంటే, 3 పిల్లలు విడాకులు కేసేశారు, 3 ఏళ్ళు అయిపోయింది, విడాకులు తీసుకోవాలి. విడాకులు వచ్చే టైం కల్లా శుభ్రంగా వీళ్ళు వచ్చేసి లేదు మేము కలిసి ఉంటామని చెప్పేసి మీ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. జడ్జి గారు సర్ప్రైజ్ చెప్తారు, ఈడేంద్ర 3 ఏళ్ల నుంచి నేను విడాకులు ఎప్పుడు అడుగుతాడు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నారు. అటువంటి శుభమైనటువంటి ఆశ్చర్యకర సంఘటన జరిగే అవకాశం. సంతాన యోగం. 10 ఏళ్ళుగా పెళ్ళైన సంతానం లేదన్న వారికి, ఈ కృత్రిమ సంతాన ప్రయత్నించిన వారు కూడా వీరికే స్వయం సంతానం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కృత్రిమ సంతానం అయ్యే చోట కూడా స్వయంగా వీరికి సంతానం, అంటే న్యాచురల్ కన్సీవ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇటువంటి చమత్కారమైనటువంటి ఆశ్చర్యం జరిగే అవకాశం. అలాగే 20 ఏళ్ల క్రితం ఎక్కడో కోర్టులో కేసు వేశారు, మర్చిపోయారు. తప్పకుండా ఆ కోర్టు వచ్చేసి వెతుక్కుంటూ వచ్చేసి బాబు మీకు ఆస్తి మీకు వచ్చిందా అని చెప్పి పత్రాలు ఇచ్చే అవకాశం. అంటే ఇలాంటి జరుగుతాయని సోమంటే జరిగే అవకాశం ఉంది. మనం పేపర్లో చూడలే, 40 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్న 500 అప్పు చేస్తే వాళ్ళ కొడుకు వచ్చేసి బ్రిటిష్ నుంచి వచ్చేసి మన వాళ్ళకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల వరకు ఇచ్చినటువంటి సంఘటన మనం చదివాం పేపర్లో. 500 రూపాయలు తీసుకుంది ఆయన వచ్చి ఇక్కడ ఇచ్చాడు, వాడు ఫ్లైట్కే ఖర్చు అయింది 3 లక్షలు, 500 రూపాయలు ఇచ్చి వెళ్ళాడు. అంటే అటువంటి
సంగతి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలా వీరికి అప్పుల బాధ విముక్తులవ్వడం, తప్ప రుణ సౌఖ్యం, ఇల్లు కొనడం, గృహలాభము, భూమి లాభము, స్థల లాభము, ఐశ్వర్యము, సంతానయోగము, విద్యాలాభము, పోటీ యంత్రాలు కూడా కొనొచ్చండి ఏదైనా యంత్రాలు పరంగా చూసుకున్నట్లయితే. తప్పకుండా. అంటే మీరు కొత్త వ్యాపారం కోసం యంత్ర పరికరాలు కొనడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టవచ్చు, లేదంటే మీకు లేత్ మిషన్ లాంటివి అంటే యంత్ర పరికరాలు కొనే అవకాశం ఉంటుంది. బట్ యంత్ర పరికరాలు మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ తర్వాత కొంటే మంచిది. అక్టోబర్ లోపల కన్నా అక్టోబర్ తర్వాత కొంటే దానివల్ల అంటే కొత్త వ్యాపార ప్రయత్నం మీకు అప్పుడు ప్రారంభం చేస్తే చాలా మంచి ప్రయోజనం ఉండేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. పనికొచ్చేటువంటి అవకాశం ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, మాతాపితుల సౌఖ్యంతో ఆనందమయ జీవనాన్ని. విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో మీరు జూన్లో చేయండి. జూన్లో కనుక మీరు విదేశీ ప్రయాణం చేస్తే తప్పకుండా మీకు బాగా కలిసి వచ్చే కనుక జూన్ తర్వాత గురుడు మీకు ధనయోగానికి ఎక్కువ ఇస్తాడు. కాబట్టి అక్కడ రాజ్యస్థానంలో మీకు శని ఉండడం, ఇక్కడ గురుడు ప్రయోజనం వల్ల ఆ నెలలో మీకు కుజుడు శుక్ర సంచారం మీకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ జూలైలో కనుక మీరు ప్రయాణం ఏర్పాటు చేసుకుంటే, లేదంటే అక్టోబర్లో ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు, అంటే విదేశీ ప్రయాణానికి కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ సంవత్సరంలో తీర్థయాత్రలు కూడా వీళ్ళు 3-4 తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త ఇల్లు, వస్తువులు, కాంట్రాక్టర్లకి మంచి కాంట్రాక్ట్ రావడం, రాజకీయ రంగంలో భవిష్యత్తు బాగా ఉండడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధనప్రాప్తి బాగా ఉంటుంది. మాట తీరు బాగా ఉంటుంది. 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తొలగిపుచ్చుకోవడం, అంటే లంచగొండలుగా పట్టుబడతారు ఎప్పుడో దగ్గర, వీళ్ళ పొరపాటు లేదని చెప్పేసి మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళే వీళ్ళ ఉద్యోగాన్ని వీరికి ఇచ్చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఉద్యోగ లాభం కూడా ఉంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడం కూడా ఉంటుంది. నెగిటివ్ ఫలితాలంటే అతి డబ్బుని ఖర్చు పెట్టకపోవడం, ఎవరికి డబ్బు ఇవ్వకపోవడం, అనవసరమైన వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడకపోవడం, విద్య మీద పూర్తిగా ఫోకస్ చేయడం. మంచి విద్య ఉంది, మంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చాలా బలంగా ఉంది. పూచికత్తుగా సంతకాలు పెట్టకపోవడం, డబ్బులు అని చెప్పేసి అనవసరంగా అప్పులు ఇవ్వకపోవడం, ఇవి చేస్తే మీకు చాలా బాగుంటుంది. మద్యపాన సేవనం మీకు ప్రమాదం, జాగ్రత్త. ఏ దేవుని ఆరాధించాలండి? తప్పకుండా ఈసారి వెంకటేశ్వర స్వామి ఆరాధన మంచిది. రాశి వారికి శ్రీ అలివేల మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మీరు ఆరాధిస్తే అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటారు. చాలా చక్కగా తెలుసు గురుగారు, ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.